అందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పేరు లోకం తీరు. ఉదయం 11 గంటలు. అప్పుడే పనంతా ముగించుకొని టీవీ పెట్టుకొని సోఫాలో కూర్చుంది అపర్ణ. సెల్ ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తూ ఉంటే తోడికోడలు వీణ. గొంతులోకి కాస్త ప్రేమను తెచ్చుకొని, చెప్పు వీణా, ఎలా ఉన్నారు అడిగింది అపర్ణ. బాగున్నాం. పెళ్లి అలసట కాస్త తీరింది. మొత్తానికి మొగుడు లేకపోయినా పిల్లలిద్దరి పెళ్లిళ్ళు వైభవంగానే చేసింది మన బృందవదిన. మనకు సామాన్యమైన చీరలు పెట్టింది గాని పెళ్లి వాళ్లకు ఖరీదైన చీరలు, వెండి సామాను బాగానే ముట్ట చెప్పింది. కూతుళ్ల పట్టు దీర్వాలు చూసావా? ఒక్కొక్కటి 25,000 తక్కువ ఉండవు. అవునవును వీణా, ఇద్దరు కూతుళ్ళకి కెంపుల్ నెక్లెస్లు కొత్తవి చేయించింది చూసావా? ఏమైనా చేయిస్తుంది. నెల్లూరులో 2 ఇళ్ళు మూలుగుతున్నాయి. ఆ పొలం మీద కూడా కౌలు బాగానే వస్తుంది. మనం ముందు బయటపడదు కానీ డబ్బులు బాగానే కొడేసింది. అనకూడదు కానీ మొగుడు లేకపోయినా జరుగుబాటుకి ఏం లోటు లేదు. మామగారు ఎప్పుడో పోయారు. ముసలి అత్తగారు వాళ్ళ బావగారి దగ్గరే ఉంటుంది. తనకు బాధ్యతలు పాడు లేవు. మనకు మళ్ళీ పొద్దస్తమానం డబ్బులకు చూసుకోవాల్సిన పనే లేదు. తనకేం హాయిగా గడిచిపోతుంది. అపర్ణ కంఠంలో కాస్త ఈర్ష్య ధ్వనిస్తోంది. బాగా చెప్పావక్కయ్యా. అయినా పిల్లల పెళ్లిళ్ళు చేసేసింది కదా. ఆ నెల్లూరులో ఉండి ఒక్కతే ఏం చేస్తుంది చెప్పు? అయిన వాళ్ళం మనమున్నాం. ఆవిడని చూసుకుందాం. వదిన్ను ఒంటరిగా వదిలేస్తే, ఒక అక్కయ్యను విధవరాలిని 2 తమ్ముళ్ళు వదిలేశారని రేపొద్దున లోకం మనల్ని అంటుంది. ఏమంటావు? వీణ తెలివితేటలకి ఔరా అనుకుంది అపర్ణ. నువ్వే చెప్పిందే కరెక్ట్. అయినా వదినకి ఎవరున్నారు? చూసుకునే వాళ్ళం మనమే కదా. మన దగ్గరకు వచ్చి ఉండమని మీ బావగారితో చెప్తాను. మీ దగ్గర కొంతకాలం, మా దగ్గర కొంతకాలం ఉంటే సరిపోతుంది. వదినకు ఏ రోగమో రొప్పో వస్తే మనమే కదా చూడాలి. అపర్ణ మాటలకు సంతోషం వేసింది వీణకు. అవునక్కయ్య, మీ మరిది చేత కూడా చెప్పిస్తాను. ఎప్పుడైనా తమ్ముళ్ళిద్దరి మాట కాదందా చెప్పు. నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడు. అలాగే అంది అపర్ణ. వీణతో మాట్లాడాక ఇక ముందు చేయాల్సిన పని గురించి ఆలోచనలో పడింది అపర్ణ. 10 రోజుల క్రితం అపర్ణ ఆడపడుచు బృంద చిన్న కూతురు ప్రజ్ఞ పెళ్లైంది. కొత్త జంట హనీమూన్కు వెళ్లి ఆ తర్వాత లండన్ వెళ్తారు. బృంద చిన్నల్లుడు ఉద్యోగం లండన్లో. పెద్ద కూతురు ప్రవీణ, అల్లుడు ఉండేది అమెరికాలో. వాళ్లు పెళ్లైన వారానికే అమెరికా వెళ్లిపోయారు. బృంద భర్త సుధాకర్ సుళ్లూరుపేట దగ్గర షార్లో ఇంజనీర్గా ఉద్యోగం. పిల్లలు కాలేజీ చదువుల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అప్పటికి సుధాకర్ నెల్లూరులో ఒక ఇల్లు, కొంత పొలము కొన్నాడు. నెల్లూరు కాలేజ్లో పిల్లల చదువులు. భర్త పోయాక బృంద నెల్లూరు చేరి పిల్లల్ని చదివించుకుంది. భర్తకు ఆఫీసులో వచ్చిన డబ్బులతో, LIC డబ్బులతో ఇంకో ఇల్లు కొని మిగిలిన డబ్బులు పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు దాచింది. అద్దె డబ్బులతో, పొలం మీద వచ్చే కవులతో జాగ్రత్తగా పిల్లల చదువులు పూర్తి చేసి ఉన్నంతలో మంచి సంబంధాలు చేసి పెళ్లి చేసింది. తను మాత్రం చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతాన్ని సాధన చేసి సంగీతంలో MA చేసింది. సంగీత పాఠాలు చెప్తూ అప్పుడప్పుడు కచేరీలు చేస్తూ ఉండేది. బృందకు 2 తమ్ముళ్ళు, రామకృష్ణ, మోహనకృష్ణలు. సుధాకర్ అన్నయ్య ప్రభాకర్ కాకినాడలో ఉద్యోగం. వాళ్ల తల్లి ప్రభాకర్ దగ్గరే ఉంటుంది. ఆవిడకి ఎప్పుడూ ఒంట్లో బాగా లేకున్నా బృంద వెళ్లి ఆవిడకు తగ్గేదాకా చేసొచ్చేది. ప్రభాకర్ 2 పిల్లలు పెళ్లిళ్లకు కూడా 1 నెల ముందు వెళ్లి నెల తర్వాత వచ్చింది. పుట్టింటి వాళ్లకు కాని, అత్తగారింటి వాళ్లకు కాని ఏ అవసరం వచ్చినా బృంద వచ్చి చాకరీ చేయటం అలవాటైంది. విడి మనిషి కదా, మొగుడు ముద్దు లేడు అంటూ ప్రతి అవసరానికి ఇరువైపుల వాళ్లు బృందను పిలుస్తూ ఉంటారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే అటు పుట్టింటి వాళ్లకు, ఇటు అత్తగారింటి వాళ్లకు పచ్చళ్ల దగ్గర నుండి వడియాలు, ఊరమిరపకాయల దాకా పెట్టి పంపిస్తూ ఉంటుంది. ఇక స్వీట్లు, హాట్లు అయితే చెప్పక్కర్లేదు. 2 వైపుల కుటుంబాలకు నిరంతరం నెల్లూరు నుండి రవాణా అవుతుంటాయి. బృందకు స్నేహితురాలు సుమతి. ఈ వెట్టి చాకరీ ఏమిటి బృందా? నువ్వింత చేస్తున్నావు. రేపొద్దున నీకు ఒంట్లో బాగాలేకపోతే వీళ్ళెవ్వరన్నా నీకు చేస్తారా చెప్పు? నీ డబ్బుని నిన్ను మొహమాటం లేకుండా వాడుకుంటారు. నీ బంధువుల కంటే
జలగలు నయం అంటూ బృందను సన్నసన్నగా మందలిస్తూ ఉండేది సుమతి. రక్త సంబంధం ఎలా పోగొట్టుకుంటాను? నాకు తెలుసు వీళ్ళు నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని. పిల్లలిద్దరి పెళ్ళిళ్ళు సవ్యంగా అయితే చాలు. ఆ తర్వాత నేను, నా సంగీతం. ఇక ఒంట్లో బాలేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళి ఉంటాను. చివరకు నన్ను చూడాల్సింది నా పిల్లలే అని నాకే కాదు నా పిల్లలకు కూడా తెలుసు. బంధువుల మీద ఆధారపడితే మనకు మిగిలేది చీత్కారాలే. అయితే నాకు సంగీతంలో అభిరుచి ఉంది. తర్వాత దానికోసం కృషి చెయ్యాలి అంటూ వివరించేది బృంద. పిల్లలు బంధువులు వెళ్ళాక ఇళ్లు సర్దుకునేసరికి 10 రోజులు పట్టింది బృందకు. మళ్లీ సంగీతం నేర్చుకునే పిల్లలకు పాఠాలు చెప్పసాగింది. ఇంకో 4 రోజుల్లో ట్యూషన్ పిల్లలకు సంగీతం పరీక్షలు ఉన్నాయి. ఆ రోజు రాత్రి బృంద బావగారు ప్రభాకర్ బృందకు ఫోన్ చేశాడు. అమ్మాయి, ఆఫీస్ పని మీద రేపు నెల్లూరు వస్తున్నా అంటూ చెప్పాడు. ఆఫీస్ పని మీద అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి వెళ్లటం ప్రభాకర్కు అలవాటే. వంట చేసి పెట్టింది బృంద. భోజనం చేస్తున్నాడు ప్రభాకర్. అమ్మాయి, చిన్నదాని పెళ్లి చక్కగా జరిగిందని అందరూ నన్ను మీ అక్కయ్యను ఒకటే పొగడటం. తమ్ముడి కూతురి పెళ్లి వైభవంగా చేశావని ఫోన్ల మీద ఫోన్లు. నా తమ్ముడి పిల్లలు నా పిల్లలు కాదు ఉత్సాహంగా చెప్తున్నాడు ప్రభాకర్. అవును బావగారు, మీరు అక్కయ్య నిలబడ్డారు కాబట్టి పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా పూర్తయ్యాయి. ప్రసన్నంగా బృంద వైపు చూశాడు ప్రభాకర్. నా తమ్ముడి బాధ్యత నాది కాదు. వాడుంటే ఎంత సంతోషించేవాడో. సరే కాని 10 రోజుల్లో నువ్వు కాకినాడ బయలుదేరు. ఏదో పిల్లల చదువులంటూ ఇక్కడే ఉన్నావు కాని వాళ్ళుంటే అదో రకం. ఒక్కదానివే ఇక్కడెందుకు? సమాధానం చెప్పలేదు బృంద. మౌనంగా ఉంది. తలెత్తి బృందముఖం వైపు చూశాడు ప్రభాకర్. ఈ పోర్షన్ కూడా అద్దెకిచ్చేయి. పిల్లలు వస్తే మన దగ్గరికే వస్తారు. ఏమంటావ్? నాకు సంగీతం పాఠాలు చెప్పుకోవాలని ఉంది బావగారు. కచేరీలు కూడా. బృంద మాట పూర్తి కాలేదు, అందుకున్నాడు ప్రభాకర్. అక్కడే పాఠాలు చెప్పుకోవచ్చు. నెల్లూరుకు కాకినాడకు పెద్ద తేడా లేదు. కచేరీలంటావా? వెళ్దూ గాని ఎవరొద్దంటారు? ఇంకేం ఆలోచించు మాకమ్మాయి. అయినా వాడు పోయాక అంత బాధ్యత మోసిన వాళ్ళం నిన్నొక్కదాన్ని చూసుకోలేమా? నిన్ను అనాథలాగా వదిలేశామంటే లోకమేమనుకుంటుంది? అయినా ఇక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ప్రభాకర్ చేయి కడుక్కున్నాడు. ఒక్కపొడి డబ్బా తెచ్చిచ్చింది బృంద. ఈసారి బృంద ఏం ఆలోచిస్తోంది అనుకున్నాడు ప్రభాకర్. ఎప్పుడు బావగారు ఏం చెప్పినా మాట్లాడకుండా తల ఊపే బృంద ఆలోచిస్తోంది తన గురించి, తన భవిష్యత్తు గురించి. రాత్రి ట్రైన్ ఎక్కి కాకినాడ వచ్చాడు ప్రభాకర్. ఏమంది బృంద? భర్త ఇంటికి రాగానే అడిగింది ప్రభాకర్ భార్య కౌసల్య. ఏమిటో చప్పున వస్తాననలేదు కౌసల్య. తమ్ముళ్ల దగ్గర ఉంటుందేమో అన్నాడు ప్రభాకర్. కౌసల్యకు నిరుత్సాహంగా ఉంది. బృంద వస్తే కాలు కింద పెట్టకుండా చేసి పెడుతుంది. అత్తగారి గురించి అస్సలు పట్టించుకోక్కర్లేదు. ఆవిడని చూసుకుంటుంది. పిల్లలకు పంపించే స్వీట్ల దగ్గర నుంచి పచ్చళ్ళు పొడుల దాకా అన్నీ చేసి పెడుతుంది. డబ్బులున్న బాతు. ఇంటి ఖర్చులు చాలా వరకు పెట్టుకుంటూ ఉంటుంది. మరిది ఆస్తి మీద వచ్చే ఆదాయంతో తమ పిల్లలకు కూడా బహుమానాలు పంపిస్తూ ఉంటుంది. అయినా ఆ నెల్లూరులో ఉండి ఏం చేస్తుంది? సాపాసా అంటూ ఆ దిక్కుమాలిన సంగీత పాఠాలు చెప్పుకోవటమే కదా. ఆ పనికిమాలిన సంగీతం ఇక్కడా చెప్పుకోవచ్చు. లేకపోతే తమ్ముళ్ల దగ్గర చేరితే సగం డబ్బులు వాళ్ళు గొరిగేస్తారు. వీణకు అపర్ణకు డబ్బు మీద ఆశ ఎక్కువ. కౌసల్య మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. 4 రోజుల తర్వాత పొద్దున్నే వీణకు ఫోన్ చేసింది అపర్ణ. రాత్రి మీ బావగారు బృంద వదినతో మాట్లాడారు వీణ. వదిన మన దగ్గరికి రాదట. అలా అని కాకినాడలో కూడా ఉండనంట. నెల్లూరులోనే ఉంటుందంట అన్నా? ఆశ్చర్యంగా అడిగింది వీణ. మద్రాసులో ఉంటుందట. వడపళనిలో ప్రవీణ చిన్న అపార్ట్మెంట్ కొన్నదట. తనతో పాటు కచేరీలు చేసే ఫ్రెండ్తో పాటు ఉంటుందట. మద్రాసులో ఉంటూ కచేరీలు చేసుకుంటూ పాఠాలు చెప్పుకుంటుందట. అమ్మో, ఏమో అనుకున్నాం కాని మన ఆడపడుచు పెద్ద జాణ. కచేరీలు చేసేంత పాండిత్యం ఎక్కడుంది? ఊరికే గొప్పలు చెప్పుకోవడం అంతే. ఏమన్నా ఎంఎస్ సుబ్బలక్ష్మ? వీడో కదా ఎవడితోనో స్నేహం చేసుంటుంది. వాడి దగ్గర ఉండాలని బోడి ప్లాను. మనం కనుక్కోలేమని వెదవ తెలివితేటలు చూపిస్తోంది. అక్కసంతా వెళ్ళగక్కుతోంది వీణ. ఊరుకో నాతో అంటే అన్నావు గాని ఇంకెక్కడ అనకు. మన మగవాళ్ళు మనల్నే తిట్టిపోస్తారు. నేను నువ్వు నోరు మూసుకుంటాం. లోకం ఊరుకుంటుందా? తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈ మధ్య 60 ఏళ్ళు వాళ్ళు కూడా
పెళ్లి సంబంధాలు చూసే మ్యారేజ్ బ్యూరోలు పుట్టుకొస్తున్నాయి. నా మాట అబద్ధమైతే నా చెవి కోసుకుంటా. సరే సరే, ఆవిడ ఎలా అఘోరిస్తే మనకెందుకు, చూద్దాం రాబోయే సినిమా వెండితెర మీద అంటూ తోడికోడల్ని సముదాయించింది అపర్ణ. ఇరువైపుల బంధువులు సూటిపోటీ మాటల్ని పట్టించుకోలేదు బృంద. నిందలెన్నో వేసిన ఆమె దిగులు పడలేదు. అంతకు ముందులాగా కాకపోయినా ఇరువైపుల బంధువుల నోట్లో శుభాశుభాలకు వచ్చి వెళుతూనే ఉంది బృంద. అయితే ఇంతకు ముందులాగా రోజులు తరబడి ఉండడం లేదు. కచేరీలున్నాయంటూ ట్యూషన్ పిల్లలకి ఇబ్బందని వెంటనే మద్రాసు వెళ్లిపోయేది. 10 ఏళ్లు గడిచాయి. ఆ రోజు ఉదయం పేపర్ చూస్తున్న రామకృష్ణ పెద్దగా అపర్ణ అపర్ణ అంటూ కేకలు పెట్టాడు. చేస్తున్న పని ఆపి పరిగెత్తుకుంటూ వచ్చింది అపర్ణ. అక్కయ్య ఫోన్ చేసింది. అక్కయ్యకు ఎంఎస్ సుబ్బలక్ష్మి స్మారక అవార్డు వచ్చిందట, పేపర్లో కూడా వార్త వేశారట అంటూ న్యూస్ పేపర్ పట్టుకుని వెతుక్కున్నాడు రామకృష్ణ. నోట మాట రాగా అయోమయంగా చూస్తూ నిలబడింది అపర్ణ. ఆమెకు తేరుకునేసరికి కొంత సమయం పడుతుంది మరి. ఈ కథ ఇక్కడితో సమాప్తం.